రామదుర్గం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురుషోత్త పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఒక కొండ మీద ఉంటుంది. ఇక్కడ చుట్టూ ఎత్తైన కొండల మీద పచ్చని చెట్లతో ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండపైకి వెళ్ళడానికి మొదట్లో మెట్ల దారి ఉంటుంది. సగం వరకు ఈ మెట్ల దారిని బెంగుళూరు నివాసి అయినటువంటి ఒక భక్తురాలు ఆర్థిక సహాయం అందించి నిర్మించారట. ఈ మెట్ల దారి పూర్తయిన తర్వాత పదునైన రాళ్లతో ఉన్నటువంటి కొండదారి మనకి కనిపిస్తుంది. ఈ పదునైన రాళ్లతో ఉన్నటువంటి కొండదారి గుండా జాగ్రత్తగా మనం ప్రయాణిస్తే రామదుర్గం కొండ అధిరోహిస్తాం. ఈ రామదుర్గం క్షేత్రానికి చాలా సుదూర ప్రాంతాల నుండి ఎందరో భక్తులు వచ్చి ఇక్కడ వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అద్భుతం అయినటువంటి విషయం ఏమిటి అంటే ఈ కనపడే నీటి కొలను. సుమారు ఈ నీటి కొలను 3.5 అడుగుల లోతు ఉండి 6 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ కొలంలో నిత్యం 365 రోజులు సంవత్సరం పొడుగునా కూడా ఈ యొక్క స్వచ్ఛమైన ఔషధ విలువలు కలిగినటువంటి నీరు మనకు లభిస్తూ ఉండటం విశేషం. సుమారు 1500 మీటర్ల ఎత్తులో కొండ మీద రాతి నేల మీద ఉన్నటువంటి ఈ కొలంలో నిత్యము నీరు ఇంకకుండా ఉండటం ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఈ క్షేత్రంలో నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మానసాదేవి మొదలగు దేవతామూర్తుల్ని ఎందరినో ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ కొండను తొలిచి ఒక గుహలాగా కనిపించే ఈ ప్రాంతంలో ఒక ద్వారము వలె శిల్పులు చెక్కడాన్ని చూస్తే గనక ఈ ప్రాంతానికి చాలా చరిత్ర ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. ఈ కొండ మీదకు చేరుకోగానే మనకు ఒక రకమైన ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. ప్రతి పౌర్ణిమకు హోమ క్రతువులు నిర్వహించే ఈ కొండ మీద ఉన్నటువంటి ఈ కొలను చూడడానికి నిత్యం సందర్శకులు వస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్.